వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఇంట్లో ఏమేమి పనులు చేశాను, నా డేని ఎలా స్పెండ్ చేశాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే మీరు చూస్తారన్నమాట. ఇంకా మార్నింగే ఆ రోజు కొంచెం లేట్గానే లేచానండి. ఎందుకు లేట్గా లేచాను అంటే మా హస్బెండ్కి ఆఫీస్లో ఆడిట్ ఉందన్నమాట. ఆయన త్వరగా వెళ్ళిపోయారు. ఇంకా తనకైతే లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు ఆ రోజు. ఇంకా అందుకోసమే లేట్గా లేచేసాను. లేట్గా చూసేదారు కదా, మార్నింగే వర్షం అయితే పడుతుంది. చాలా అంటే చాలా చల్లగా ఉందన్నమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి వెయిట్ లాస్ డ్రింక్ ఏంటంటే దాల్చిన చెక్క ఇదిగోండి ఏంటి అల్లం వేసేసుకొని వాటర్ అయితే చేసుకొని నేను మా పెద్ద పాప అయితే తాగేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంటి ముందు తుడిచేసుకున్నాను. అదేవిధంగా ఇల్లు కూడా తుడిచేసుకున్నాను. ఇంకా అవైతే అయిపోయాయి. ఇంకా మా సర్వెంట్ కూడా వచ్చేసి ఆమె కూడా గిన్నెలు అయితే తొమ్మేసిపోయింది. రాగి ఇడ్లీ బ్యాటర్ పొద్దున లేచేసరికి చూడాలి ఫ్రెండ్స్, మొత్తం ఇట్లా పొంగి ప్రొషించిపోయింది అనమాట. దీన్ని క్లీన్ చేసేసరికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయితే వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత ఇంకా ఆ రోజు ఏంటంటే రాగి ఇడ్లీ అన్నమాట. ఇంకా దాంట్లోకి ఉప్పు అయితే వేసేసి కలిపేస్తున్నాను. ఇంకా కలిపేసిన తర్వాత ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను అండి. ఇది పూజకు ముందే ఇడ్లీ పొయ్యి మీద పెట్టేశాను అనుకోండి, ఇంకా నేను పూజ చేసుకొని వచ్చేలోపు ఇడ్లీ అయితే అయిపోతాయి. ఇంకా అందుకోసం నేను ఇడ్లీలు పెట్టేశాను. పొయ్యి పైన పెట్టేసి ఇంకా వచ్చేసి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎట్లాగో మా చిన్న పాప కూడా లేదు, నేను మా పెద్ద పాప ఇద్దరమే కాబట్టి ఇంకా కొంచెం వేడిగా తినేయచ్చు అన్నట్టు ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. పూజ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి పల్లీలు పుట్నాలు చట్నీ కోసం అయితే ముందే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా వాటిని కూడా గ్రైండ్ చేసేసి చట్నీ అయితే చేసేస్తున్నాను. ఎట్లాగో కొంచెం టమాటో పికిల్ మ్యాంగో పికిల్ కూడా ఉంది. చట్నీ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇడ్లీ కూడా మంచి కుక్ అయిపోయినాయి. ఇంకా కుక్ అయిపోయిన తర్వాత చల్లగా ఉంది కాబట్టి కొంచెం వేడిగా ఇడ్లీ తింటే చాలా బాగుంటుంది. దట్టు రాగి ఇడ్లీ వెరీ హెల్తీ కాబట్టి ఇంకా నాకు మా పెద్ద పాపకి ఇంకా మూడు పెట్టుకున్నామండి. మూడు వేసేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్తో పాటు ఇంకా పది చట్నీ వేసేసుకొని ఇంక ఇద్దరం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ఇంకా టమాటో రైస్ చేద్దాము అన్నట్టు రైస్ కడిగేసి పెట్టుకున్నాను. ఇంకా దాంట్లోకి ఆనియను పచ్చిమిర్చి ఇంకేంటంటే మిల్ మేకర్స్ వేసి చేస్తున్నానండి. ఇంకా కొన్ని శనగలు కూడా ఇంట్లో నానబెట్టినవి ఉన్నాయి, వాటిని కూడా వేసేసాను అనమాట. కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో నెయ్యి ఆయిల్ వేసేసుకొని ఇంకా మసాలా దినుసులు, తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కొంచెం వగిన తర్వాత మిల్ మేకర్స్ వేసాను. మిల్ మేకర్స్ వేసుకున్న తర్వాత నేను 1.5 గ్లాస్కి చేస్తున్నాను అనమాట. దానికి ఒక 3 తీసుకున్నాను అనమాట టమాటోలు. ఇంకో 2 టమాటాలు గ్రైండ్ చేసి ఒక టమాటో ముక్కల్లా కట్ చేసుకొని ఇంకా వేసేసాను. ఇంకా అదైతే అవుతూ ఉంది. ఇంక ఇంతలో నా మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా మిషన్లో బట్టలు కూడా తీసేసాను. ఇంకా తీసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆరిపోయిన బట్టలు అయితే తీస్తున్నాను అనమాట. ఇక్కడ వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా మా పెద్ద పాప తీస్తుందన్నమాట. ఇంకా అందులో ఆ టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు ప్యూరీ అవన్నీ మంచి కుక్ అవ్వాలి. ఇదిగోండి మధ్యలో దాన్ని కలుపుతూ ఉండాలంటే సిమ్లో పెట్టేశాను. ఇంకా అదైతే కుక్ అవుతుంది. ఇంకా అందులో ఇదిగోండి మిషన్లో బట్టలు అయిపోయినాయి కదా, ఇంకా అయిపోయిన బట్టలు కూడా ఆరేస్తున్నాను అనమాట. ఈ సెక్షన్ అయితే అయిపోయింది. ఇక టమాటా కూడా కుక్ అయిపోయిన తర్వాత దాంట్లోకి కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, అదేవిధంగా ఒక 3 గ్లాసెస్ రైస్, సాల్ట్, ఇంకా వాటర్ పోసేసుకొని ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట. కుక్కర్ ఒక 3 విజిల్స్కే చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అందులో కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసేసుకున్నాం అనుకో సూపర్ టేస్టీ ఉంటుంది. ఇక రైతా ఏం చేయలేదండి, ఎందుకంటే ఇక మా పెద్ద పాప కర్డ్తో తిందాంలే మమ్మీ అనేసరికి ఇంకా రైతా అయితే ఏం చేయలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ గిన్నెలు అయితే ఆరిపోయాయి. ఎందుకంటే కర్రీ ఏం చేయలేదు, ఒక్క రైస్ ఐటమే చేశాను కాబట్టి కొంచెం టైం ఉంది. ఇంకా అందుకనే ముందే గిన్నెలు అయితే అన్నీ సర్దేశాను. ఇంకా సర్దేసిన తర్వాత లంచ్ టైం అయితే అయింది. ఇదిగోండి నేను మా పెద్ద పాప ఇద్దరం అయితే పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ అయితే కొంచెం ప్లెయిన్ తినేసాము. ఇంకా ప్లెయిన్ తిన్న తర్వాత నెక్స్ట్ కొంచెం కర్డ్ వేసేసుకొని ఇంక ఇద్దరం అయితే టీవీ చూసుకుంటూ లంచ్ అయితే చేసేసాము. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉందన్నమాట. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది. ఇక లంచ్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఆరిపోయిన బట్టలు. ఈ ఆరిపోయిన బట్టలు మాత్రం ఇంకా మళ్ళీ నెక్స్ట్ వాటిని అయితే కూర్చొని ఇంకా మడత పెడుతున్నాను టీవీ చూసుకుంటూ. ఇక మడత పెట్టేసిన తర్వాత ఇంకా బట్టలు కూడా ఎవరి కబోర్డ్లో అయితే వాళ్ళ కబోర్డ్లో అయితే పెట్టేశానండి. ఇంకా యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసుకునే పనులు ఇవే ఉంటాయి అనమాట. ఒకదాని తర్వాత ఒకటి రొటీన్ వర్క్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంతసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. ఆ రెస్ట్ తీసుకునే టైంలోనే నేను వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇస్తానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అయితే ఇంక ఇల్లు అయితే ఊడ్చేసుకున్నాను. ఊడ్చుకున్న తర్వాత ఇక మా పెద్ద పాప ఏమైనా స్నాక్ కావాలి మమ్మీ అని అడిగింది అనమాట.
ఇంకా సర్లే చల్లగా ఉంది కదా అన్నట్టు ఇంకా ఇంట్లో పాప్కార్న్ ఉండే అనమాట. ఇంకా పాప్కార్న్ అయితే వేయించుతున్నాను. ఇదిగోండి కుక్కర్లోనే చేస్తున్నాను అనమాట. హోమ్ మేడ్ పాప్కార్న్ అనమాట. బటర్ వేసాను. బటర్ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం మిరియాల పౌడరు, కొంచెము కారము, దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మనం పాప్కార్న్ ఇవేంటి రత్నదీప్లో తీసుకొచ్చామన్నమాట. ఇంకా పాప్కార్న్ కూడా వేసేసుకొని కొంచెంసేపు ఫ్రై చేయాలండి. ఇదిగో ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టకుండా ఇంకా మామూలుగా పెట్టేసేయాలి కుక్కర్ని. ఇంకా అవే పాప్ అవుతూ ఉంటాయి. పాప్ అవుతూ ఉంటే నేను స్ట్రాంగ్గా కాఫీ అయితే కలుపుకున్నాను. కాఫీ తాగాలనిపించింది పాప్కార్న్ తోడుకు. ఇంకా ఇదిగోండి చాలా అంటే చాలా బాగా వస్తాయండి పాప్కార్న్ మాత్రము. దట్టు చాలా ఫాస్ట్ కూడా అయిపోతాయి. ఆ స్నాక్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా కాబట్టి ఇంకా అవైతే కొంచెం ఎక్కువనే ఉంటాయి ఇంట్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ పెద్ద పాప నేను ఇద్దరం అయితే తినేసాము. ఇంక తిన్న తర్వాత కొంతసేపు తర్వాత ఇదిగోండి కిందికి అయితే వచ్చాము. అప్పటికి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే తిన్న వెంటనే వాకింగ్ చేయలేము కాబట్టి కొంతసేపు ఇంట్లోనే ఉండేసి ఈరోజు బయటికి ఏం వెళ్ళలేదండి. ఇంట్లో కాదు కిందనే పార్కింగ్ ఏరియాలోనే వాకింగ్ అయితే చేసాము. అటు ఇటు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అయితే వాకింగ్ చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు నైట్ మా హస్బెండ్కి లేట్ అయిపోయింది. ఇంకా అందుకోసమే నేనే చేసేస్తున్నాను పూజ. ఇంకా తనుంటే తనే చేస్తారు ఈవినింగ్. ఇక నెక్స్ట్ వచ్చేసి డిన్నర్లోకి ఏంటంటే మార్నింగ్ రాగి ఇడ్లీ పిండి ఉంది కదా, దాంట్లో కొన్ని వాటర్ పోసేసి ఇదిగోండి పల్చగా దోశల్లాగా పోసేసుకొని నేను మా పెద్ద పాప టమాటో చట్నీ ఉంటే ఇక దాంతోపాటు తినేసామండి. ఎందుకంటే మా హస్బెండ్ అప్పుడే కాల్ చేసి చెప్పారనమాట, నేను బయట తినేసి వస్తాను, నాకు లేట్ అవుతుంది, మీరు తినేసేయండి అన్నారు. ఇంక అందుకోసమే మేమిద్దరం అయితే తినేసాము. ఇంకా తిన్న తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇదిగోండి డైరీ రాయడం స్టార్ట్ చేశాను కదా ఈ మధ్య. ఇంకా ఆ డైరీనే అనేది రాస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఎందుకంటే నైట్ కూర్చొని రాస్తుంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి పనులు చేశాను ఏంటో అనేది ఒకసారి రీకాల్ చేసుకున్నట్టు అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంతసేపు అయితే టీవీ చూసాము. నేను మా పెద్ద పాప టీవీ చూసిన తర్వాత ఇక్కడ వచ్చేసి తనైతే డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ డే మార్నింగ్కి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెడుతుంది అనమాట. ఆక్రూటు, కిస్మిస్, బాదాము, అదేవిధంగా ఎండు ఖర్జూరాలు అయితే నానబెడుతుంది. ఇంకా నానబెట్టేసిన తర్వాత నేనైతే జీలకర్ర, వాము, సోంపు, మెంతుల వాటర్ కూడా నెక్స్ట్ డేకి అయితే మార్నింగ్కి నానబెట్టేశాను అనమాట. ఈ విధంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా పనులతోటి నా డే అనేది ఇలా గడిచింది. ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.